వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రుద్రవరం ఆడుదాం ఆంధ్ర టోర్నమెంటులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణంలో ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి పాల్గొని క్రీడలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీలను ప్రవేశపెట్టి గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలలో మరియు చదువులలో ఆణిముత్యాలను రాష్ట్రానికి అందించాలనే సంకల్పంతో ఆడుదాం ఆంధ్ర క్రీడలను ప్రవేశపెట్టినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. అంతేకాకుండా విద్యార్థులు చదువుతో పాటు ఆటల పోటీలకు కొంత సమయాన్ని కేటాయించి క్రీడలలో కూడా నైపుణ్యత సాధించి మన రుద్రవరం మండలానికి రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొని రావాలని సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, జెడ్పీటీసీ మాధవి, ఎంపీపీ ఎం బాలస్వామి, ఎస్ఐ నిరంజన్ రెడ్డి, ఎంఈఓ లక్ష్మి, మాజీ సర్పంచ్ కొల్లం పుల్లయ్య, మాజీ కోఆప్షన్ సభ్యులు దేవగుడి జాకీర్ హుసేన్, మండల కన్వీనర్ నాగేశ్వరరెడ్డి, వైసీపీ నాయకులు బైరి శంకర్, నాగముని, జేసీ మాధవ, జీబీ నరసింహ, ఉపాధి హామీ ఈసీ సుబ్బన్న, పంచాయతీ సెక్రటరీ ఓబ్లేసు చెన్నయ్య, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడా కార్యక్రమాలు జరిగినాయి. అదేవిధంగా 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు మన మండల పరిధిలో వివిధ రకాల టీమ్స్ కు 5 రకాల గేమ్స్లలో బ్యాడ్మింటన్, ఫుట్బాల్, ఖోఖో, కబడ్డీ, క్రికెట్ ఈ యొక్క 5 డిసిప్లిన్స్ లో ఈ రోజు నుంచి అంటే అనగా 10, 11, 12 మరియు 18, 19 2 రకాలుగా షెడ్యూల్ విభజించబడింది. మొదటగా క్రికెట్ పోటీలు జరుగుతాయి. తర్వాత మనము ఈ కార్యక్రమాల అనంతరం ముఖ్యంగా ఈ ఇక్కడ ఎన్నికైన టీమ్స్ 20వ తారీఖు నుంచి 21 నుంచి ఆళ్లగడ్డ నియోజకవర్గ స్థాయిలో జరిగే గేమ్స్ కు ఎంపిక కావడం జరుగుతుంది. మళ్ళీ నియోజకవర్గ స్థాయి తర్వాత మనం జిల్లా స్థాయిలో నంద్యాల స్థాయిలో జరుగుతాయి. మరి ఫిబ్రవరి 13వ తారీఖు కల్లా ఈ గేమ్స్ పూర్తి కావడం జరుగుతుంది. అందువల్ల ఈ ముఖ్యంగా క్రీడలు అనేటివి మన యొక్క ఏ వ్యక్తికి కూడా మనందరికీ కూడా ఉల్లాసకరంగా, ఉత్సాహకరంగా, ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే క్రీడలు అనేటివి చాలా అవసరమైనటువంటి మన మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం రాఘవరెడ్డి అన్న గారికి, అలాగే ఎంపీపీ బాలస్వామి గారికి, ఎండిఓ గారికి, ఇక్కడికి వచ్చిన మండల స్థాయి అధికారులందరికీ, గ్రామ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ, పత్రికా విలేకరులకు, గ్రామ ప్రజలకందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరం. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా, వైద్యం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా విద్యే కాకుండా క్రీడలు కూడా అవసరమనే ఉద్దేశంతోనే ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రామ్ గ్రామ లెవెల్ నుంచి మండల స్థాయి నుంచి జిల్లా లెవెల్, అలాగే స్టేట్ లెవెల్లో కూడా విన్ అయిన వారికి ఐపీఎల్లో అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మన మండలం నుంచి కూడా ఐపీఎల్లో స్థానం పొందాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి చేసినటువంటి మన జెడ్పీటీసీ మాధవి గారికి, ఎంపీపీ బాలస్వామి గారికి, సింగిల్ విండో ప్రెసిడెంట్ నాగేశ్వర రెడ్డి గారికి, మన ఎంపీడీఓ గారికి, వివిధ గ్రామాల నుండి వచ్చిన మన వైఎస్ఆర్సీపీ లీడర్లకు, ఇక్కడికి వచ్చేసిన క్రీడాకారులకు అందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమము పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే
యువకులలో క్రీడోత్సాహాలు తీసుకురావాలి. ఎందుకంటే గ్రామీణ క్రీడలు మరుగున పడిపోయినాయి. గతంలో స్కూల్స్ లందు బాగా ఆడేవారు. నేను కూడా ఇక్కడ చదువుకుంటున్నప్పుడు జిల్లా స్థాయిలో ఆడినా. అంటే 3 సంవత్సరాలు ఫుట్బాల్ పోటీల్లో కెప్టెన్ నేను 3 సంవత్సరాలు కప్పు గెలుచుకున్నాం. అంటే నేను 73-74లో ఇదే గ్రౌండ్ లో జిల్లా స్థాయి స్పోర్ట్స్ జరిగినాయి. అంటే సీనియర్స్, జూనియర్స్, అంటే ఫుట్బాల్, ఖోఖో, క్రికెట్, సాఫ్ట్ బాల్, బ్యాడ్మింటన్, అన్ని వివిధ రకాల క్రీడలు ఉన్నాయి. అప్పుడు అంటే చదువుకి ఎంత ప్రాధాన్యత, క్రీడలు కూడా అంత ప్రాధాన్యం. మాకు డ్రిల్ టీచర్లు కూడా 2-3 ఉండేవాళ్ళు ఆళ్ళగడ్డలో. ఇక్కడ కూడా డ్రిల్ టీచర్ ఉన్నారు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 74-75లో నేను ఇక్కడికి అంటే ఆళ్ళగడ్డ నుండి 10th ఇయర్ చేరడం జరిగింది. 74-75లో ఆళ్ళగడ్డలో మళ్ళా జోనల్ సెంటర్ వేసినారు. ఆళ్ళగడ్డలో జిల్లా స్థాయి జరిగింది. అదే టీము మళ్ళీ ఇక్కడ నేను క్రీడాకారులకు బాగా ఇది చేసి, అంటే అప్పుడు టీచర్లు కూడా బాగా ఉన్నారు. మళ్ళీ ఇదే స్కూల్ కప్పు గెలుచుకురావడం కూడా జరిగింది ఫుట్బాల్. అంటే ఆ రికార్డు కూడా ఉంటుంది. అంటే మాకు అంత ఉత్సాహం ఉన్నది, అంటే ప్రోత్సాహం కూడా ఉన్నది. ఆ టీచర్లు క్లాసులో 7 క్లాసులు జరిగితే సాయంత్రం ఉదయం ఒక క్లాస్ బెల్లు తీసుకుంటున్నారు. ఇప్పుడు అవి లేవు. అందుకే మీరు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది. ఈరోజు మాలో ఇమ్యూనిటీ పవర్ మీలో లేదు. నాకు దాదాపు 35 సంవత్సరాల నుండి ఒక్కరోజు కూడా జ్వరం వచ్చిన దాఖలా లేవు. అంటే నేను వేరే విధంగా చెప్పేది, అంటే అంత ఆరోగ్యంగా ఉండగలిగినామంటే ఆ రోజు కష్టపడినా, మంచి స్పోర్ట్స్ బాగా. కనుక మీరు కూడా ఎంతో కొంత టైం కేటాయించుకొని, మీరంతా ఆటలకు కొంత టైం కేటాయించుకొని బాగా, అంటే గ్రామ స్థాయిలో కూడా. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రోత్సహిస్తున్నారు. ఇలాగే ప్రతి సంవత్సరం ఈ క్రీడలు కొనసాగించాలని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కోరుకుంటున్నాము. మీరు ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ గ్రౌండ్ లో. ఈ రోజు మనం తాలూకా స్థాయికి పోయి, తాలూకా నుండి జిల్లా స్థాయికి పోయి IPL లెవెల్లో కూడా మీరు పేరు తెచ్చుకొని మన మండలానికి గర్వకారణం కావాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీరు దయచేసి చదువులో కూడా మంచి ప్రావీణ్యం తెచ్చుకొని తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్నాయి. చదువులు అంటే బాగా చదువుకున్న వాళ్ళకు తప్ప అక్కడక్కడ ఆడికాడికి ఊరికే ఏదో మా పాస్ అయినా ఉంటే పాస్ అయినా ఉన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు ఉద్యోగాలు దొరకాలంటే కష్టం ఉంది. ఎందుకంటే ఈ ప్రతిదానికి టాలెంట్ ని బట్టి ఉద్యోగాలు, అంటే మెరిట్. కనుక అందులో 20 స్కూల్స్ లో మంచి విద్యాబోధన ఉంది. మీరందరూ కూడా దాన్ని ఉపయోగించుకొని మీరందరూ మీ భవిష్యత్తు బాగుండాలని, మీరు రాబోయే కాలంలో మంచి ఉన్నత స్థాయిలో ఉండి ఉద్యోగాలలో మంచి ఇదిగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ నా నమస్కారం. జై జగన్, జై గంగుల.